ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ ఈసెట్ 2024కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ ఆప్షన్స్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అండ్ కాలేజెస్ వైజ్ గా కలర్ ఇండికేషన్ ఏ విధంగా చూపిస్తుంది అండ్ మనకి బ్రాంచ్ వైజ్ గా కోడ్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని డీటెయిల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పీజీ ఈ సెట్ కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ పీజీ ఈ సెట్ 2023 అఫీషియల్ వెబ్సైట్ లో ఒకసారి గమనించినట్టయితే మనకి వెబ్ ఆప్షన్స్ లింక్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే మీరు ఆప్షన్స్ ఇవ్వడానికి 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మీరు ఆప్షన్స్ అనేది ఎన్నిసార్లు అయినా సేవ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు మీరు ప్లీజ్ క్లిక్ చేయకుండా. అయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ స్టార్టింగ్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ అని అయితే గమనించవచ్చు. దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ నోట్ అంటూ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు క్యాండిడేట్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్స్ పేజ్ టు యాడ్ అండ్ మాడిఫై. మీరు ఆప్షన్స్ కానీ సేవ్ చేసుకుంటే ఎన్నిసార్లైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అదే ఒక్కసారి మీరు ఫ్రీజ్ చేశారనుకోండి ఆ ఆప్షన్స్ అయితే మీరు చేంజ్ చేసుకోలేరు. ఓకేనా, సేవ్ చేసుకునే పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూసుకోవచ్చు, ఇఫ్ ద ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. అయితే మీ యొక్క ఆప్షన్స్ కానీ సేవ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా సేవ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే లాస్ట్ గా సేవ్ చేసుకున్నారో అదే మనకి ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది. ఓకేనా, అయితే డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేసుకొని క్యాప్చర్ అనేది సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ కి అనేది 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క నేము, జెండరు అండ్ మీ యొక్క క్వాలిఫైడ్ సబ్జెక్ట్ చూపిస్తుంది. అండ్ మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే పాస్ అయి ఉంటారో ఆ సబ్జెక్ట్ చూపిస్తుంది. రీజన్, కోర్స్ టైప్ అనేది చూపిస్తుంది అండ్ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది అండ్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్ టైప్. ఇక్కడ మనకి 3 ఆప్షన్లు అయితే చూపిస్తాయి. మిగతా ఆప్షన్స్ ఏవి కూడా మనకు అవసరం అయితే లేదు. కోర్సు టైపు, డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూట్, కాలేజ్ టైప్ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. అయితే ఇన్స్టిట్యూట్ కాలేజ్ టైప్ లో యూనివర్సిటీ కాలేజీకి ఒక ఇండికేషన్ చూపిస్తుంది. ఇక్కడ మనకి నేను యూనివర్సిటీ సెలెక్ట్ చేశాను. యూనివర్సిటీకి ఆరెంజ్ కలర్ లో ఇండికేషన్ చూపిస్తుంది. ఇవన్నీ కూడా యూనివర్సిటీ కాలేజీలు. అయితే ప్రైవేట్ కాలేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి చూసుకోవచ్చు వైట్ కలర్ ఇండికేషన్. అండ్ ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ సెలెక్ట్ ఫైనాన్స్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ ఇండికేషన్. ఇలా మనకి ఇండికేషన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఆల్ పెట్టేసుకుంటే అన్ని కూడా యూనివర్సిటీ, ప్రైవేటు అండ్ యూనివర్సిటీ సెలెక్ట్ ఫైనాన్స్ అన్ని కూడా మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అయితే కోర్సు టైప్ దగ్గర ఆర్జిఎన్, ఆర్జిఎస్, ఎస్ఎఫ్ఎన్ అండ్ ఇక్కడ ఎస్ఎఫ్ఎస్, ఇక్కడ మనకి కోడ్స్ అయితే ఉన్నాయి. ఈ కోడ్స్ ఏంటంటే డైరెక్ట్ ఇందులో చేసుకోవచ్చు. ఆర్జిఎస్ అంటే రెగ్యులర్ కోర్స్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఏఐసిటి స్కాలర్షిప్ అండ్ ఆర్జిఎన్ అంటే రెగ్యులర్ కోర్స్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏఐసిటి స్కాలర్షిప్ అండ్ ఎస్ఎఫ్ఎస్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏఐసిటి స్కాలర్షిప్ అండ్ ఎస్ఎఫ్ఎన్ అంటే క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏఐసిటి స్కాలర్షిప్. అయితే మనకి ఆర్జిఎస్ అండ్ మనకి ఎస్ఎఫ్ఎస్ మాత్రమే మనకి స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీలు పెట్టుకుంటే వస్తుంది, మిగతావనేవి రావు అని అయితే ప్రొవైడ్ చేసేసారు. మనకి స్కాలర్షిప్ కి సంబంధించి ఎవరైతే యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ అయితే ఉంటే. అండ్ ఇక్కడ కోర్సు టైప్ దగ్గర ఓన్లీ ఆర్జిఎన్ కావాలంటే ఆర్జిఎన్ కాలేజెస్ లిస్ట్ వస్తుంది. లేదు ఆర్జిఎస్ లిస్ట్ కావాలంటే ఓన్లీ ఆర్జిఎస్ లిస్ట్ అయితే వస్తుంది. ఇలా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ పెట్టేసుకున్నారు అనుకోండి అన్ని కాలేజెస్ లిస్ట్ కూడా వస్తాయి. అండ్ డిస్టిక్ దగ్గర ఇక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి అన్ని డిస్టిక్ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఈ డిస్టిక్ లోనే కావాలనుకుంటున్నాను, నేను విశాఖపట్నం సెలెక్ట్ చేశాను. విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్ మాత్రమే నాకు ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అంటే స్టార్టింగ్ మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఇక వేరే డిస్టిక్ చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి బ్రాంచ్ కోడ్స్ అయితే చూపిస్తుంది. బ్రాంచ్ కోడ్స్ అనేది డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇక్కడ నీకు డైరెక్ట్ గా చూపిస్తున్నాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీ యొక్క బ్రాంచ్ కోడ్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పలానా కోడ్ చూపిస్తుంది AUMCDG. ఇక్కడ డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ లో AUMDCG ఇదేనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి మెరీన్ ఇంజనీరింగ్ ఇలాగైనా మీ బ్రాంచ్ కోడ్స్ అనేది చెక్ చేసుకోండి. ఏ స్పెషలైజేషన్ పెడుతున్నారో చెక్ చేసుకోండి.
వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కాలేజెస్ ఇంకా కొన్ని లిస్ట్ అయితే యాడ్ అవుతాయి, అది కూడా తొందరలో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు లింక్ అనేది చెక్ చేసుకోండి. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే బ్రాంచ్ కోర్స్ అయితే మీకు ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాలేజీ నేమ్స్ అని చెక్ చేసుకోండి, ఏ డిస్టిక్ లో ఉందనేది. ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నాకు సెలెక్ట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది ప్లస్ కలర్ లో. నాకు ఏదైతే బ్రాంచ్ కోడ్ కావాలనుకుంటున్నానో దాన్ని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ గా పక్కన ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ లో యాడ్ అయిపోతుంది. అంటే ఈ పక్క బాక్స్ లో ఇక్కడ నేను ఒక ఆప్షన్ పెట్టుకున్నాను కౌంట్ నెంబర్ 1 అండ్ ఇక్కడ కలర్ ఇండికేషన్ చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్ ది యూనివర్సిటీకి సంబంధించి ఇండికేషన్. ఓకేనా. అయితే నేను ఇంకో కాలేజీ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ ప్లస్ మేము క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ లో ఇక బాక్స్ యాడ్ అయిపోతుంది. నేను ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాను, రెండు వచ్చేస్తున్నాయి. ఇలాగా నువ్వు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు, ఇలాగా నువ్వు ఎన్ని ఆప్షన్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. ఏ బ్రాంచ్ ఏ కోడ్ మీకు కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అయితే నేను 9 ఆప్షన్స్ ఇచ్చాను, ఇక్కడ చూసుకోవచ్చు గమనించవచ్చు 9 ఆప్షన్స్ ఇచ్చాను, ఇక్కడ నాకు 9 కూడా చూపిస్తుంది. అయితే నేను 5th ఆప్షన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కి రావాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ అయితే ఉంది, దీన్ని అప్ క్లిక్ చేస్తే పైది కిందకి జంప్ అవుతుంది, ఇంకా అప్ క్లిక్ చేస్తే పైది కిందకి జంప్ అవుతుంది. ఇప్పుడు నేను పైకి క్లిక్ చేస్తున్నాను, పైది కిందకి, ఇలా పైకి జంప్ అవుతూ ఉంటుంది. ఓకేనా. లేదు నాకు కింద నుంచి డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఇలా పట్టుకొని లాగ్ చేస్తే చాలు, మీ మౌస్ తో కానీ మీ యొక్క మొబైల్లో కానీ జస్ట్ ఇలా పైనుంచి కిందకి లాగ్ చేసినా, పైనుంచి కిందకి లాగ్ చేసుకున్నా, డౌన్ క్లిక్ చేసుకున్నా ఎలాగైనా చేంజ్ అవుతాయి. చూసుకోవచ్చు ఇక్కడ సింపుల్ గా నాకు చేంజ్ అయిపోతుంది. అలాగే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రిఫరెన్సెస్ ఇవ్వాలనుకుంటే మనకి ప్రిఫరెన్సెస్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీ ర్యాంకు, మీ క్యాస్ట్, మీ జెండరు, అలాగే మీ యొక్క స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఈ యొక్క సీట్ అనేది అలాట్ చేస్తారు. ఇప్పుడు నేను 9 ఆప్షన్స్ ఇచ్చాను, ఇక్కడ నాకు 9 ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. అయితే నేను పెట్టిన ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేస్తారంటే ఎవ్వరు మనకి ర్యాంకు, కేటగిరీ, కట్ ఆఫ్ అన్ని కూడా చెక్ చేస్తారు. అయితే మీ ర్యాంక్ తగ్గట్టు ఇది వచ్చింది అనుకోండి వస్తుంది, లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్, ఇలా థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా 4th ప్రిఫరెన్స్, ఇలా 5th ప్రిఫరెన్స్, ఇలా 6th ప్రిఫరెన్స్. ఒకవేళ 7th దాంట్లోనే వచ్చేసింది అనుకోండి ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్ళదు. అందుకే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఒకటే కాకపోయినా అంటే ఇక్కడ మనకి ఈ కాలేజెస్ మిస్ అయితేనే కదా నెక్స్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్తుంది, అందుకే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఏదైనా మీకు రాకపోయినా ఆ సీట్ అనేది మినిమం టెంపరీగా అనేది ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ నాకు 9 ఆప్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటే యాక్షన్ దగ్గర డిలీట్ అనే సింబల్ అనేది ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను, 8 ఆప్షన్ చూపిస్తున్నాయి, ఇక నేను డిలీట్ చేయాలనుకుంటే డిలీట్. ఓకే, డిలీట్ అయిపోయి. నెక్స్ట్ కంపల్సరీ చేయాల్సింది ఇక్కడ మనకి సేవ్ అండ్ ప్రింట్, ఫ్రీజ్ ఆప్షన్, క్లోజ్. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజ్ ఆప్షన్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఓకేనా. అలా సేవ్ చేసుకొని ఉంచుకోండి, ఫ్రీజ్ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఫిక్స్ నేను చేంజ్ చేయాలనుకోవట్లేదు, ఇంక ఇదే నాకు ఫైనల్, ఇంకా నేను చేంజ్ చేసుకోని అనుకుంటే ఫ్రీజ్ క్లిక్ చేసుకోండి. లేదు నేను చెప్తుంది ఏంటంటే ఓన్లీ సేవ్ చేసుకొని ఆటోమేటిక్ అవే ఫ్రీజ్ అయిపోతాయి ఆ టైం అయిపోటికి. ఇప్పుడు నేను సేవ్ క్లిక్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు సేవ్ ద కాలేజ్ సెలెక్టెడ్ అంటే ఓకే. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఓకే సేవ్ అయిపోయినాయి. నేను పెట్టిన 7 ఆప్షన్స్ కూడా సేవ్ అయిపోయినాయి. ఒకవేళ ప్రింట్ కావాలంటే సేవ్ అండ్ ప్రింట్, డూ యూ వాంట్ కాలేజ్ సెలెక్టెడ్ అంటే నాకు ప్రింట్ కావాలనుకుంటే ఓకే, వెబ్ ఆప్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, నాకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ప్రింట్ అనేది కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఇప్పుడు నేను ఇక్కడ అగైన్ ప్రింట్ కావాలనుకుంటున్నాను, సేవ్ అండ్ ప్రింట్ పెట్టేసుకొని ఓకే మేము క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్రింట్ వచ్చేసింది. చూసుకోవచ్చు ఈ ప్రింట్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, 4th ప్రిఫరెన్స్, 5th ప్రిఫరెన్స్, ఈ ప్రిఫరెన్సెస్ అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చుకోండి. మీరు ఇచ్చే ప్రిఫరెన్సెస్ లోనే సీట్ అనేది అలాట్ అవుతుంది. ఓకేనా. అయితే ఫ్రీజ్ ఆప్షన్ జోలికి అయితే వెళ్ళొద్దు. అయితే ఇక్కడ మనకి డైరెక్ట్ ఇందులోనే ప్రొవైడ్ చేసేసారు, ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మనకి 4th ఆప్షన్ లో ఒకవేళ మీరు ఫ్రీజ్ చేస్తే అగైన్ మీరు చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోలేరు. ఓకేనా. అయితే ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటే రీఎడిట్ అనేది ఒకవేళ బై మిస్టేక్ మీరు ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది 12వ తారీఖున మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీజ్ చేసినా అన్ఫ్రీజ్ అవుతాయి ఆ డేట్ న. ఫైనల్ గా సీట్ అలాట్మెంట్ 15th అయితే రిలీజ్ చేస్తారు. ఈ విధంగా మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా. ఒకవేళ ఏవైనా కాలేజెస్ కానీ ఏవైనా యాడ్ అవ్వకపోతే యాడ్ అయిపోతే అవి కూడా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు. ఓకేనా. ఆప్షన్స్ కరెక్ట్ గా సేవ్ చేసుకోండి, ఏ బ్రాంచ్ కూడా మీరు పెట్టుకుంటున్నారు కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఇవన్నీ ఓకే అనుకుంటే క్లోజ్ చేసేసుకోండి, డైరెక్ట్ గా మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళిపోతారు. ఇలా నేను సేవ్ క్లిక్ చేసుకున్నాను కాబట్టి నేను ఎన్నిసార్లు రీఎడిట్ చేసుకోవచ్చు సేవ్ క్లిక్ చేస్తే. ఒకవేళ ఫ్రీజ్ క్లిక్ చేస్తే అగైన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు, అందుకే సేవ్ మాత్రమే పెట్టుకోండి. సెర్చ్ బార్ అనేది కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా
మీరు అనుకున్న కాలేజెస్ కానీ కోర్స్ కానీ చెక్ చేయాలనుకున్నా చెక్ చేసి ఇప్పుడు నేను ఒక కోడ్ అనేది చెక్ చేస్తున్నాను. ఈజీగా నాకు ఇక్కడ సెలెక్ట్ అని చూపిస్తుంది, యాడ్ చేసేస్తున్నాను. లేదు నేను ఒక పలానా కాలేజ్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నాకు ఇక్కడ నాకు సెట్ చేయగానే వెంటనే కాలేజెస్ వచ్చేస్తున్నాయి. ఓకేనా, ఎక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పలానా కాలేజ్ కావాలనుకున్నా, ఏ కాలేజ్ కావాలనుకున్నా, ఏ బ్రాంచ్ కోడ్ కావాలనుకున్నా ఇక్కడ నుంచి చెక్ చేసుకొని డైరెక్ట్ గా సెలెక్ట్ లో నేను యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్ వే. ఓకేనా, మీకు పలానా కాలేజ్ దొరకకపోతే, ఒకవేళ ఇందులో కానీ లిస్ట్ లేకపోతే కాలేజ్ అనేది కౌన్సిలింగ్ అనేది లేనట్టు. ఓకేనా, ఆప్షన్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత కంపల్సరీ సేవ్ చేసుకోండి. సేవ్ అండ్ ప్రింట్. ఓకేనా, ఫ్రీజ్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ఫిక్స్ అయితే ఫ్రీజ్ అయితే చేసేసుకోండి, లేకపోతే సేవ్ అని క్లిక్ చేసుకోండి. ఎన్నిసార్లు అయినా మీరు రీఎడిట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా అంతా కూడా అయిపోయిన తర్వాత క్లోజ్ అని అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసుకొని మనకి క్లోజ్ ఓకే అని పెట్టేసుకోండి. ఓకేనా, ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్ గా కూడా. ఇంకా వెబ్ ఆప్షన్స్ కానీ ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి, వాటికి సంబంధించి కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.